నమస్కారం. ఈరోజు మనం కందుకూరు పాము రోడ్లో ఉన్న రోడ్డు దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం రేట్లు గమనిస్తే లాస్ట్ ఇయర్ 20,000 వేసింది, ఈరోజు 11,000కి కనబడుతున్నారు. ఇక్కడ రోజు రోజుకి రేటు దిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే కొన్నిటికి 23, 24 ఎత్తున్న టూ వాటికి మిగతాన్ని కూడా 18, 17 నెంబర్ కూడా 18 పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ నేను చెప్తా ఉంది, 4 రోజుల అసెంబ్లీ సెషన్లో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ అంశం మీద మన కొండేపి తాలూకు ఎమ్మెల్యే కానీ, కందుకూరు ఎమ్మెల్యే కానీ, అలాగే 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక వైసీపీ ఒక టీడీపీ కానీ, వీళ్ళెవరు కూడా కనీసం చర్చ కూడా రాని పరిస్థితి. వాళ్ళ అసెంబ్లీలో ఈ చర్చ కూడా రాని పరిస్థితి. అంటే ఒక దారుణంగా పొగాకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్న చర్చ కూడా రాని పరిస్థితి ఒకవైపు కనబడతా ఉంది. రెండో వైపు రైతులు కూడా పొద్దుగూకులు నోబిడ్డు పెట్టి ప్రాసెస్ ఉండటం వల్ల ఈవెన్ 11,000 కాదు, రేపు 10,000, 8,000 వేసినా అమ్మేసి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ టైంలో విపరీతంగా ఐటీసీ లాంటి కంపెనీలు కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ సిండికేట్ దీని తాలూకా దీని నుంచి బయటపడాలి అంటే రైతులు ముఖ్యంగా మీరు వాలంటీర్గా పొగాకుని మానేయాలి. అంటే క్రాప్ వాళ్ళు ఇచ్చి పడేయండి. ఎందుకంటే ఐటీసీ కంపెనీకి కూడా పొగాకు కావాలి, ఇన్పుట్ కావాలి, రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఉంటేనే వాళ్ళు సిగరెట్లు కానీ వాళ్ళ 1,000 కోట్ల ప్రాఫిట్ కానీ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సహాయ నిరాకరణ లాగా మీరు ఒక 2 ఏళ్లు పొగాకు ఆపేయండి. మీరంతా కూడా ఇథనాల్ తీసుకోకుండా పొగాకు వేయము, మాకు మీ పొగాకు అవసరం లేదని రైతులందరూ కూడా చెప్పగలిగితే వాళ్ళకి ఇన్పుట్ అవసరం కాబట్టి ఆ ఇన్పుట్ ఇచ్చే పరిస్థితుల్లో రైతులందరూ ఐక్యంగా ఉండి అంటున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు దిగొచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ సిండికేట్ నుంచి బయటపడి మీకు అవసరమైన మద్దతు ధర వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మీరు లాసుల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర రావాలి, లాస్ పెట్టుకోవటమే కాదు. నేను కష్టానికి కొంతన్నా నాకు మిగలాలి, అంటే నా కుటుంబం పోషణ కన్నా మిగలాలన్న విధంగా నిలబడాలి. అలా నిలబడాలంటే ఐక్యంగా ఉండాలనేది రైతులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఐక్యమై మొన్న కూడా దోపిగుంట బోర్డు దగ్గర వాళ్ళందరూ కూడా 200-300 మంది ఐక్యంగా వెళ్లి అక్కడ రిప్రజెంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. బట్ ఈ బోర్డులో ఆ ఐకమత్యం లోపించే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా పార్టీలు వదిలేసి ముఖ్యంగా స్వచ్ఛందంగా మీరందరూ కూడా ఒక డెసిషన్ వచ్చేసి మేము నెక్స్ట్ ఇయర్ పండించాం ఇలా అయితే అన్న విధంగా మీరు సహాయ నిరాకరణలాగా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో మీరు కూడా ప్రభుత్వాలకి లేదా కార్పొరేట్లకు నిరసన తెలిపే పరిస్థితి ఉన్నప్పుడు కార్పొరేట్లు మీ మీద ఆధారపడి వాళ్ళు వ్యాపారం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు డెఫినెట్ గా ఆలోచించే పరిస్థితి వచ్చినప్పుడే మీకు అనుకున్న మద్దతు ధర వస్తుంది. కానీ ఎంతకాడికి వాళ్ళు వేస్తే ఆ రేటుకి ఇచ్చేసే విధానం మీరు వెళ్లే పరిస్థితి కానీ ఉంటే ఈ లాస్ మీరు కూర్చడానికి ఇంకో 10-15 ఏళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పటికైనా ఆలోచించండి. అలాగే మిగతా వాళ్ళు కూడా ఆలోచించండి. మన వాళ్ళ బాధని అర్థం చేసుకోండి. ముఖ్యంగా అసెంబ్లీలో అసలు సెషనే డిస్కషన్ రాలేదంటే ప్రజా సమస్యలు వదిలేసి ఒక డిఎస్సీ డిస్కషన్ తప్ప ఏమి లేని విధానం కనపడుతుందంటే ఎంత చులకన భావం రాజకీయాల్లో ఉందనేది చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని రైతులు, రైతు సోదరులు, అలాగే బయట ఉన్న రైతు బిడ్డలందరూ కూడా అర్థం చేసుకుని దీన్ని మనం ఐకమత్యంగా తీసుకెళ్లే విధానంతో ముందుకెళ్లాలని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.